ఫ్రెండ్స్, చాలా మంది నన్ను అడిగారు హౌ టు మెయింటైన్ నర్సరీ ఇన్ అన్ అపార్ట్మెంట్. సో ఈరోజు వీ విల్ డిస్కస్ ఆన్ అపార్ట్మెంట్స్లో కూడా మనం ఎలా చెట్లని బాగా మెయింటైన్ చేయొచ్చు చూపిస్తాను. సో 4 టిప్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 1, మనం ఇలాంటి హ్యాంగర్స్ పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇలాంటి రేలింగ్లో హ్యాంగర్స్ పెట్టుకోవచ్చు. 1, 2, 3 and 4 అంటే కొంచెం ఒక పెద్ద సైజ్ ఆఫ్ ఇలా టేబుల్ రోజెస్, కలాంజీ కానివ్వండి, డిమోన్ అండ్ ఇలాంటివి పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ ఈజీగా గ్రో అవుతాయి. ఇక్కడ కోకో పిట్ వాడాలి. ఇలా ఉంటుంది కోకో పిట్. సో మనకి అమెజాన్లో దొరుకుతుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో మనం కోకో పిట్ వాడుకుంటే మనకి ఈ రేలింగ్ మీద ఎక్కువ బరువు ఉండదు. అండ్ ఇలా రేలింగ్స్ మీద మనము ఇలాంటి హ్యాంగర్స్ పెట్టుకోవచ్చు. ఇంకొకటి సెకండ్ టైప్ ఆఫ్ పాట్స్ ఇలా రేలింగ్ కి మనం ఫిక్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా గ్యాప్ ఉంటుంది. ఇది బరీస్ మనము వాల్ కి హ్యాంగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మన ఎంట్రన్స్ వాల్ బాల్కనీకి మనం హ్యాంగ్ చేసుకోవచ్చు పాట్స్. సో క్లాత్ రోప్ హ్యాంగర్స్, వీ విల్ గెట్ ఇట్ ఈజీలీ ఇన్ అమెజాన్ ఆర్ ఐకియా. థర్డ్ ఈజ్ మనం ఒక స్టాండ్ చేయించుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది నేను ఆర్డర్ చేయించుకున్నాను. చూడండి ఇలా ఉంటుంది. సో మోర్ క్లియర్లీ ఇలా దాని మీద గ్రాస్ కార్పెట్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. సో గ్రాస్ కార్పెట్ వేసుకుంటే ఇది చాలా నీట్ గా ఉంటుంది. వాటర్ స్ప్రింకిల్ అయినా కూడా మనకి మార్క్స్, స్టెయిన్స్ ఉండవు ఫ్రెండ్స్. సో ఇది నేను ఆర్డర్ చేశాను. అండ్ ఐ విల్ పుట్ ద డిస్క్రిప్షన్ అబౌట్ ద పర్సన్ హూ హ్యావ్ డన్ ఫర్ మీ. అండ్ ఇలా చేయించుకుంటే మనము వాళ్ళు మెజర్మెంట్ చేస్తారు. సో నేను కార్నర్ ప్లేస్ ని ఇలా స్టాండ్ పెట్టాను విత్ 2 స్టెప్స్. ఇక్కడ 2 స్టెప్స్ ఉంది. ఇక్కడ ఒక స్టెప్, సెకండ్ స్టెప్ అండ్ ఈ విడ్త్, అండ్ మళ్ళీ అక్కడ 2 స్టెప్స్. దీన్ని ఇలా కార్నర్ కి తీసుకొచ్చాం. ఇక్కడ కూడా మేము స్టాండ్ పెట్టాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది స్టాండ్. సో స్టాండ్ మీద ఈజీగా మనకి పెద్ద పాట్ పెట్టుకోవచ్చు. ఈ 5 inches పాట్ అండి ఇది. సో ఇక్కడ కూడా నేను పార్ట్స్ గా నేను ఇది తీసుకొని పెట్టాను. గ్రాస్ కార్పెట్, ఆర్టిఫిషియల్ గ్రాస్ కార్పెట్. చూసారా ఎంత ఈజీ టు మెయింటైన్. ఏమన్నా చెత్త పడినా కూడా మనం తీసేసుకోవచ్చు. అండ్ ఇది నా మందార చెట్టు అండి. అంటే మందారం అంటే ప్లేస్ బాగా అవసరము. సో చూసారా ఇది రెడీగా ఉంది ఫోటోషూట్ కోసం. సో ఇప్పుడే వాటరింగ్ కూడా అయింది. సో ఐ థింక్ ద బ్యూటీ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ the leaves will be magnified with water. సో బాగుందండి. ఇది ఒకటి చెట్లు పెట్టాను ఇక్కడ. సో ఇంత పెద్ద పాట్ చూడండి, మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. ఇంత పెద్ద సెరామిక్ పాట్స్ పెట్టుకోవచ్చు. ఇది ఒక పెద్ద అవుట్డోర్ ప్లాంట్, ఫ్లవర్స్ ఇవన్నీ. సో ఇది కూడా ఒక పెద్ద పాట్ లో పెట్టాను. చామంతిలు. అండ్ బెస్ట్ ప్లాంట్స్ టు బి గ్రోన్ ఇన్ అవుట్డోర్ స్మాల్ స్పేసెస్ ఆర్ దీస్ జేడ్ ప్లాంట్స్, సక్లెంట్స్ అండ్ రోజెస్. చూడండి ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తూ ఉంటే మనకి అవి న్యూ లీవ్స్ వస్తాయి. అండ్ స్మాల్ దీస్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ స్పైడర్ ప్లాంట్. ఇది కూడా ఒక చిన్న ప్లాంట్ అండి. దీన్ని కూడా ఇలా కొంచెం పెద్దగా అయిన తర్వాత వేరే పాట్ లో పెట్టుకోవచ్చు. అండ్ ఇలాంటి ఫ్లవర్స్, ఇలాంటి ఫ్లవరింగ్ ప్లాంట్స్ మనం ఎన్నన్నా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అవి బాగా పెరుగుతాయి, కానీ ఓవర్ వాటర్ పోసుకోకుండా జాగ్రత్తగా మనము వాటిని మెయింటైన్ చేయాలి. సో మెయింటెనెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ ప్లాంట్స్. చూసారు కదా ఈ సైడ్ మొత్తం నేను ఇంత పెద్ద ప్లాంట్స్ పెట్టాను. ఇక్కడ చూడండి ఇంకా పెద్ద ప్లాంట్స్ పెట్టాను ఎంట్రన్స్ లో. సో ఇది ఒక టైప్ ఆఫ్ దిస్ ప్లాంట్, అవుట్డోర్ ప్లాంట్. మళ్ళీ ప్యాండన్ లీఫ్ ప్లాంట్, దీనికి చాలా ప్లేస్ కావాలి. సో రోజెస్ అండ్ 1 more టైప్ ఆఫ్ మనీ ప్లాంట్, పోథోస్. చూడండి. అండ్ ఇక్కడ మనం ఇంకా రేలింగ్స్ కి ఇలాంటివి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, మెటల్ హ్యాంగర్స్. ఇది చూడండి ఫ్రెండ్స్. సో ఇలాంటి హ్యాంగర్స్ మనం పెట్టుకుంటే ఇలాంటి చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, బాగుంటాయి అండ్ ఈజీగా పెరుగుతాయి మన సైడ్ రేలింగ్స్ మీద. జేడ్ ప్లాంట్ ఒకటి. సో జేడ్ అండ్ దెన్ ఇది ఒక సక్లెంట్ ఫ్రెండ్స్. సో అది కూడా బాగా పెరుగుతుంది. అండ్ ఇలాంటి ప్లాంట్స్ అయితే మనకి ఈజీగా పెరుగుతాయి అండ్ వెరీ లో మెయింటెనెన్స్. 1 type of money plant. Then this is also money plant. Very easily. See the length of the plant is so height. And idi I got it 10 years back.
ఫ్రమ్ కడియం. సో ఇలాంటి పాట్స్ విల్ బి వెరీ ఈజీ టు బి పుట్ ఆన్ రైలింగ్ ఫ్రెండ్స్. సో ఇది ఒక పాట్లో పెట్టాను. సో ఇక్కడ మనకి ఇలాంటి చిన్న ఫ్లవర్స్. సో చూసారు కదా, దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ అవర్ రైలింగ్. సో ఇప్పుడే ముగ్గేసాను ఫ్రెండ్స్. అండ్ ఇది ఇలా మనం ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ మన ఎంట్రన్స్లో మనం ఒక వాట్ యు కాల్ ఎరేకా పామ్ పెట్టుకోవచ్చు. దిస్ ఈస్ ద టిప్ నెంబర్ 3 ఈజ్ మనం ఒక స్టాండ్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలాంటి ఒక స్టాండ్ తీసుకున్నామంటే దాని మీద కూడా జాగ్రత్తగా గ్రాస్ కార్పెట్ వేసుకొని సక్లెంట్స్ అండ్ చిన్న చామంతులు, జేడ్ అండ్ స్నేక్ ప్లాంట్స్, మరువం ఇవన్నీ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా, టేబుల్ రోస్ అండ్ అకామిడేట్ 10 to 15 ప్లాంట్స్. 4th టిప్ ఈజ్ మన షూ ర్యాక్ ఫ్రెండ్స్. షూ ర్యాక్ ఎలాగో మనకి ఉంటుంది. ఆ షూ ర్యాక్ మీద మనం చిన్న బ్యూటిఫుల్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు విత్ దిస్ టైప్ ఆఫ్ సెరామిక్ డిజైనర్ పాట్స్. సో ఇలాంటివి. అండ్ ఇందులో మోస్ట్ ప్రాబబ్లీ మనం వాటర్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఒక చిన్న కటింగ్ పెట్టుకున్నాను. ఆ కటింగ్లో నేను ఈ సెరామిక్లో వాటర్ పెట్టుకున్నాను. సో దాట్ మడ్ అదంతా కాకుండా ఈజీ మెయింటెనెన్స్. అండ్ బాటిల్స్ ఉన్నాయి, గ్లాస్ బాటిల్స్ విచ్ ఆర్ పెయింటెడ్. సో ఈ పెయింటింగ్ వీడియో నేను సూన్ ఐ జస్ట్ పోస్ట్ హ్యాండ్స్. సో ఇది ఒక చిన్న మినియేచర్ గార్డెన్ ఫ్రెండ్స్ పెట్టుకొని. అండ్ ఇది కూడా ఒక పాట్ ఒక చిన్న ట్రే మీద పెట్టాను సో దాట్ ఇట్ విల్ నాట్ లీక్. సో చిన్న వాటర్ కొంచెం లీక్ అవుతుంది. అండ్ ఇది పుదీనా ప్లాంట్ ఫ్రెండ్స్. మనము వాటర్లో ప్రాపగేట్ చేసుకున్న పుదీనా యాజ్ ఇట్ ఈస్ వాటర్లో ప్రాపగేట్ చేసుకున్నాము. అండ్ బ్యాంబూ ప్లాంట్స్ ఫ్రెండ్స్. ఈ బ్యాంబూ ప్లాంట్స్ కూడా మనము చేసుకున్న DIY బాటిల్ పాట్స్లోనే పెట్టుకున్నాము. సో దిస్ ఇస్ గ్లాస్ పాట్, దాంట్లోనే బ్యాంబూ ప్లాంట్ పెట్టాము. అండ్ దెన్ టేబుల్ రోస్. అండ్ ఈ వాల్కి ఒక చిన్న హ్యాంగింగ్, బ్యాంబూ హ్యాంగింగ్ పెట్టుకున్నాము, చిన్న DIY. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మనం మన బాల్కనీలో ఎంత తక్కువ ప్లేస్ ఉన్నా కూడా చక్కగా ఆర్గనైజ్ చేసుకుంటూ మనము చెట్లని పెట్టుకోవచ్చు. క్లమ్జీ లేకుండా ఒక చిన్న ప్లానింగ్ తోటి మనం ఇలా ఎరేకా పామ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 2 కార్నర్స్ ఆఫ్ ద డోర్. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. సో ఐ థింక్ దిస్ ఇస్ 20 or 30 ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ, పెద్ద పెద్దవి. సో చూసుకోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము చెట్లని చక్కగా అకామిడేట్ చేసుకోవచ్చు. సో ద బెస్ట్ మెథడ్ ఈజ్ స్టాండ్స్. గ్రిల్ స్టాండ్స్ మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటే స్ట్రాంగ్ ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ బికాజ్ మనం ఆన్లైన్లో తీసుకుంటే చాలా డెలికేట్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ చూపిస్తున్నాను. ఇది నేను ఆన్లైన్ అమెజాన్లో పర్చేస్ చేశాను. 2000కి మోర్ దాన్ 5 years. కొంచెం డెలికేట్గా ఉంటుంది ఫ్రెండ్స్, బరువు అయినా పెట్టలేము. అండ్ ఇంకా ఇది మాత్రం మనకు కావాల్సిన పెయింట్ వేసారు వాళ్ళు, చాక్లెట్ పెయింట్ వేసారు. పెద్ద పెద్ద పాట్స్ని అకామిడేట్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద మెయిన్ మెథడ్ ఆర్ ద టిప్స్ టు ఫాలో టు గ్రో లాట్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ యువర్ బాల్కనీ ఈవెన్ ఇఫ్ వీఆర్ ఇన్ అపార్ట్మెంట్. లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. Let me know your view whether this video helped you in maintaining some tips. So కొన్ని టిప్స్ మీకు దొరికినాయి అని అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ మన బాల్కనీ వ్యూ. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లతో పాటు 2 chairs వేసుకోవచ్చు. మీకున్న స్పేస్ని బట్టి మీరు దాంట్లో ఇలాంటి స్టాండ్స్ని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. వర్టికల్ స్టాండ్స్, హారిజాంటల్ స్టాండ్స్ డిపెండింగ్ ఆన్ యువర్ బాల్కనీ స్పేస్. Thank you friends. Thanks for watching. Please like, share and don't forget to comment. Please subscribe. Thank you.